సృష్టికి మూలం అమ్మ. అమ్మ లేనిది సృష్టికి ప్రతి సృష్టి లేదు. అమ్మ మన జీవితానికి ఒక మార్గదర్శి. అమ్మ బాల్యం నుండి మనకు గురువుగా మనకు అనేక పద్ధతులు నేర్పిస్తూ ఉంది. మనం బడిలో నేర్చుకునే పాఠాల కన్నా అమ్మ ఒడిలో నేర్చుకునే పాఠాలే ఎక్కువ. ఎవరైతే అమ్మ ఒడిలో పాఠాలు అర్థం చేసుకుంటారో వాళ్ళ యొక్క జీవితాలు ఒక మంచి విధానంలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. అమ్మ యథార్థంగా మన యొక్క అభివృద్ధిని కోరుకుంటుంది. పసితనం నుండే మనలను పాలతో పెంచుతూ మంచి విషయాలు మనకు నేర్పిస్తూ ఉంది. అమ్మ పెంపకం ఎలా ఉంటుందో మన జీవితం అంతా అభివృద్ధి చెందుతుంది. బాల్యం నుండే మనలను గోరుముద్దలు తినిపిస్తూ మనలను ఎంతగానో ముద్దుగా మనలను తన భుజాల మీద ఎత్తుకొని ఆడుతూ పాడుతూ లాలిపాటలు పాడుతూ మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఎంతో మంది అమ్మ మీద ఎన్నో పాటలు రాశారు. అమ్మా అమ్మా నీ పసివానమ్మా, నువ్వే లేక శివానమ్మా, మాటే లేకుండా నువ్వే మౌనం. ఇలా అమ్మ మీద ఎన్నో పాటలు ఎంతో మంది రాశారు. అమ్మ లేచిన దగ్గర నుంచి మన కోసము ఆహారాన్ని వండి పెడుతుంది, ఇల్లు ఊడుస్తుంది, బట్టలు ఉతుకుతుంది, ఎన్నో పనులు మన కోసం చేస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. అటు నాన్నని మనలని చూసుకుంటూ ఉంటుంది. కుటుంబంలో మరి ఇంట్లో ఏ కొరత ఉన్నా అమ్మ మాత్రమే వాటిని గుర్తించి నాన్నకు తెలియజేసి ఆ కొరతలన్నిటినీ పూడుస్తుంది. మనం పొరపాట్లు చేసినప్పుడు మన వైపు నిలబడి మన కోసం వాదిస్తుంది. మనం కాలేజీకి వెళ్ళినప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నాన్నను అడగాలంటే భయం వేసినప్పుడు అమ్మ మాత్రమే మనకెళ్ళి ఉండి నాన్న ద్వారా మనకి ఆ డబ్బులు ఇప్పిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అమ్మ ప్రేమను మనం మర్చిపోకుండా ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకున్నప్పుడే మన జీవితాలకు ఒక సార్థకత లభిస్తుంది. కాబట్టి అమ్మను ఎప్పుడూ దుఃఖపరచొద్దు. వివాహమైన ఆమెను మంచిగా